అందరికీ నమస్కారం. బీరు అందరూ చూసుకుంటారు. బీరు మీద మూతకి 21 అంచులు ఉంటాయట. నేను కూడా ఎప్పుడు లెక్కట్లేదు. బీరు మీద అంచుకి 21 అంచులు ఉంటాయి, ఇలా పైకి కిందకి ఉన్నవి. దాని చరిత్ర 130 సంవత్సరాల కిందటిది. 1892లో అది డిజైన్ చేశారట. 1892. ఈ 130 సంవత్సరాల పాటు కూడా అదే పద్ధతిని వాడుతున్నారు. ఇది చాలా ఫేమస్ అయింది, ఎందుకంటే లీక్ అవ్వకుండా, దాంట్లో బుడగలు స్మెల్ ఉంటుంది, అది బయటికి పోకుండా ఉండే విధంగా విలీనియం పెయింటర్ అనేటువంటి వాడు డిజైన్ చేశాడు. ఇతను క్రౌన్ క్లర్క్ సీల్ కంపెనీ తాలూకా వ్యవస్థాపకుడు. ఇలాంటి సీల్ తయారు చేసేటువంటి ఒక కంపెనీ ఉంటుంది. ప్రతి బాటిల్కి ఒక సీల్ తయారు చేస్తుంది. అంటే మనం ఇచ్చేటువంటి కంటెంట్ బట్టి వాళ్ళు తయారు చేస్తారు. అలాంటి కంపెనీ వ్యవస్థాపకుడైన 1892లో తయారు చేశాడు. మెకానిక్ సూత్రాలను ఆధారంగా తయారు చేయడం జరిగింది. అంటే సింపుల్గా ఓపెన్ చేసుకోవడానికి, అలాగే స్మెల్ కానీ బుడగలు కానీ బయటకు పోకుండా ఉండే విధంగా తయారు చేసినటువంటి ఒక టెక్నిక్ అనమాట అది. ఆ బీరు మీద ఉన్న మూత దేన్ని తక్కువ ఎంచనేయకూడదు. వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి కంపెనీల్లో ఆ మూత కంపెనీ కూడా ఒకటి. మూతే కదా అని తక్కువగా మాత్రం అంచనా వేసి చూడొద్దు. జై హింద్.